కొణిజేటి రోసయ్య. ఈయన చాలా గొప్పవాడు. ఈయన 16 సార్లు ఆర్థిక మంత్రిగా పనిచేసి బడ్జెట్ ప్రవేశపెట్టి రాష్ట్రానికి ఎప్పుడు కూడా లోటు లేకుండా చూసుకున్న గొప్ప తత్వవేత్త, ఆర్థిక శాస్త్రవేత్త. మరి ఇలాంటి వ్యక్తికి సరైన గుర్తింపు రాలేదు ప్రజల్లోకి. బహుశా అతని సామాజిక వర్గాన్ని బట్టి అతనికి గొప్ప పాపులారిటీ రాకుండా ఉండొచ్చు. మన మన్మోహన్ సింగ్ కనుక లేకుండా ఉంటే మన దేశం ఇప్పటికి ఎప్పుడో నాశనం అయిపోయేది. అలాగే పివి నరసింహరావు గారు ఉన్నారు. ఆయన కూడా గొప్ప సంస్కరణ చేసి దేశాన్ని ఈ రోజున ఇంత స్థితికి తీసుకొచ్చారంటే ఆయనే కారణం. అయినా సరే ఎవరో ఆయన పట్టించుకోరు. అలాగే ఈ రోసయ్య గారు చేసిన విధానాలన్నింటినీ జాగ్రత్తగా పరిశీలించి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఇలాంటి ఆర్థిక